అవన్నీ కూడా క్లోజర్ చేసి మళ్ళా వేరే కాంట్రాక్ట్ పిలిచి అసలు కాంట్రాక్ట్ పిలవడానికే వీలు కాకుండా మళ్ళా వాళ్ళు కోర్టుకు పోయి కడాన 2013లో ఫైనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్ర ఒక విధంగా చెప్పాలంటే విభజన ఒక బాధ అయినా పోలవరం ప్రాజెక్ట్ ఒకటి మనకు వచ్చింది. ఆ పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ క్యాబినెట్లో సెంట్రల్ క్యాబినెట్లో ఒత్తిడి తీసుకొచ్చి 7 మండలాలని తెలంగాణ నుంచి ఇక్కడ కలపడం కోసం ఒక ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి రెగ్యులర్ బిజినెస్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు 7 మండలాలు రాకపోయి ఉంటే ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. అది మొదటి విజయం. అడ్డంకులు లేకుండా ఆ రోజు దాన్ని మనం అధిగమించగలిగాం. అది అయిన తర్వాత పదే కావాలని అరుణ్ జైట్లీ లెటర్ గురించి మాట్లాడుతున్నారు. అరుణ్ జైట్లీ లెటర్లో చాలా స్పష్టంగా ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫైండ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. It will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1/4/2014 to the extent of cost of irrigation component on the date. Irrigation component ఉంది, పవర్ కాంపోనెంట్ ఉంది. ఇరిగేషన్ కాంపోనెంట్కు ఆ రోజు దానికంటే కూడా నేను ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని శ్రీకాకుళం వరకు తీసుకుపోవాలంటే కుదరదు, విశాఖపట్నం వరకే ఇస్తాం, అదే ఒరిజినల్ ప్రాజెక్ట్లో ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. సెకండ్, ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్ ఆఫ్ ది వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ దట్ ఇట్ విల్ బి అప్రోప్రియేట్ ఫర్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టు ఎగ్జిక్యూట్ దిస్ ప్రాజెక్ట్, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు ది స్టేట్స్ రిక్వెస్ట్ ఫర్ ది ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బై ది స్టేట్ గవర్నమెంట్ ఆన్ బిహాఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ ప్రాజెక్ట్ మన చేతికి ఇచ్చారు కాబట్టి 16 ప్రాజెక్టులు నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ రోజు వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ పన్గారియా అతనికి మన మీద ఉండే గౌరవంతో కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్తో కానీ ఇది మనమైతేనే కంప్లీట్ చేయగలుగుతాం, అనుకున్న టైంలో అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటుందని ఇచ్చారు. ఆ రోజు ఈ ప్రాజెక్ట్ మనకు రాకపోయి ఉంటే ఈరోజు 16 ప్రాజెక్ట్స్ గతే ఈ ప్రాజెక్ట్కి అయ్యేది. ఈ 16 ప్రాజెక్టులు కూడా మీరు చూస్తే ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రాజెక్ట్స్ అక్కడే ఉన్నాయి. 10%, 20%, 30% పనులు అయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళు శ్రద్ధ పెట్టలేకుండా పోవడం, పెట్టినా కూడా పనులు కాకుండా పోవడం, ఇలాంటి పరిస్థితుల వల్ల ఎక్కడా పూర్తయ్యే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా రీఎంబర్స్మెంట్ చేసి ముందు ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టి మళ్ళీ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చాం కాబట్టి ఇది సుజావుగా జరిగింది. అదే జరగకపోయింటే ప్రాజెక్ట్ చాలా వరకు లేట్ అయిపోయేది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్కు ఇవన్నీ అయిన తర్వాత క్యాబినెట్ తీసుకెళ్లారు. అదే వీళ్ళు మాట్లాడుతున్నారు ఎంచో పైన. ఇది మీరు చూసినప్పుడు 15 మార్చి 2017లో క్యాబినెట్ జరిగింది. ఆ క్యాబినెట్లో ఫండింగ్ ఆఫ్ 100% ఆఫ్ ది రిమైనింగ్ కాస్ట్ ఆఫ్ ది ఇరిగేషన్ కాంపోనెంట్ ఓన్లీ ఆఫ్ ది పోలవరం ప్రాజెక్ట్ ఫర్ ది పీరియడ్ స్టార్టింగ్ ఫ్రమ్ 1/4/2014 to the extent of the cost of the irrigation component on the date. Andhra Pradesh government will execute the project on behalf of the government of India. However, the overall coordination, quality control, design issues, monitoring, clearance related issues, etc. are to be dealt by the Polavaram Project Authority of Ministry of Water Resources, River Development and Ganga Regeneration. The Polavaram Project Authority will also assess out the cost of the irrigation component as on 1/4/2014 in consultation with the Department of Expenditure, Ministry of Finance. చాలా స్పష్టంగా ఇది ఇస్తే దీంట్లో ఏం తప్పుంది మీకు? దీన్ని బేస్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. విజయసాయి రెడ్డి ఒక లెటర్ అడిగాడు, ఒక క్వశ్చన్ అడిగాడు. ఇది 24/6/2019లో. ఈ క్వశ్చన్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సబ్మిటెడ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్స్
57,946 కోట్లకు ఇచ్చారు 13-14 ప్రైసెస్. అండ్ 57,297.42 కోట్లు 17-18 ఎస్టిమేట్స్ ప్రైస్ లెవెల్. పెద్ద డిఫరెన్స్ లేదు. ఒక 500-600 కోట్ల కంటే ఎక్కువ పెద్ద డిఫరెన్స్ లేదు. ఇది వాళ్ళు ఇచ్చిన ఇదనమాట. అదే మరిగా ఇది అయిన తర్వాత ఏదైతే నిన్న టీఏసీ ఇచ్చింది 141 మీటింగ్ హెల్డ్ ఆన్ 11/2/2019 యాక్సెప్టెడ్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేట్ ఆఫ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఫర్ 55,548.87 అట్ 17-18 ప్రైస్ లెవెల్. వీళ్ళు ఇచ్చింది కూడా అక్కడికే టాలీ అయ్యే పరిస్థితి వచ్చింది. వాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం? టీఏసీ అదే ఇచ్చారు, మన రాష్ట్ర ప్రభుత్వం అదే పంపించాం, వాళ్ళే ఆన్సర్ చేశారు. ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ మనకి ఇచ్చింది కాబట్టి మనం పూర్తి చేయగలిగాం. అదే మరిగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కూడా అడిగితే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఇచ్చిన దాంట్లో కూడా చాలా స్పష్టంగా వాళ్ళు రిప్లై ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీంట్లో కూడా దేవేందర్ రావు ఒక ఆయన అడిగితే ఆయనకు కూడా ఇదే ఇన్ఫర్మేషన్ రమేష్ చంద్ర వర్మ అడిగితే అదే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మొత్తం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటే R&R అండ్ ఆల్సో ల్యాండ్ ఎక్విజిషన్ చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఇలాంటి ప్రాజెక్ట్ మీరిచ్చిన ఆన్సర్లో కూడా ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు ఈరోజు వీళ్ళు ఇచ్చిన ఆన్సర్లో కూడా మొత్తం 17-18 సవరించిన అంచనాల ప్రకారం వ్యయాన్ని 47,725 కోట్లు సిఫారసు చేసింది. దీనికి సాగునీటి అంశం 43,124 కోట్లని వీళ్ళే ఇచ్చుకునే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఒక్క విషయం వీళ్ళంతా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. నేను చాలాసార్లు చెప్పాను, ఈ ప్రాజెక్టు విషయంలో మీరు కానీ కాలయాపన చేసి రాజీ పడి మీ కేసుల కోసం భయపడి అడగకుండా చేస్తే మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. మేము అడిగింది ఒకటే అడుగుతున్నాం, ప్రాజెక్టు ఎప్పటికి పూర్తి చేస్తారు? అది చెప్పకుండా డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నారు. ఫుల్ లెవెల్కి వెళ్తారా లేకపోతే 41.15 దగ్గర నిలబెడతారా? ఫుల్ లెవెల్కి వెళ్తే అదనంగా 29,000 కోట్ల రూపాయలు ఈరోజు మనం R&R ల్యాండ్ ఎక్విజిషన్ ఖర్చు పెట్టాలి. ముందు మేము ప్రాజెక్టు కడతామంటున్నారు. నేను అడుగుతున్న, ఆ రోజు పట్టసీమ మీద మీరు కామెంట్ చేశారు, అవినీతి జరిగిందన్నారు. అలాంటి కాంట్రాక్టర్కి ఏ విధంగా పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు? సమాధానం చెప్పే ధైర్యం మీకుందా? ఇది ఫేక్ కాదా? ఆ రోజు ఆరోపణలు అవినీతి జరిగిందని చెప్పిన మీరు ఆ అవినీతి ఆరోపణలు ప్రూవ్ చేయకుండా అదే కాంట్రాక్టర్కి పోలవరం వర్క్ ఇచ్చారు. ఎవడిచ్చాడు మీకు ఈ అధికారం, క్యాన్సిల్ చేసే అధికారం? ఆ రోజు కేంద్ర మంత్రి చెప్పారు, పీపీఏ చెప్పారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీరు క్యాన్సిల్ చేయొద్దండి, వాళ్ళే చేస్తారని. మేము మొదటి నుంచి కూడా ఈ ప్రాజెక్ట్ని ఒక పద్ధతి ప్రకారం చేశాం. ఒరిజినల్ కాంట్రాక్టర్ చేయలేకపోతే కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి నామినేషన్ పైన ఇంకొకరికి ఇచ్చాం. అది వాళ్ళ కన్సెంట్ జరిగింది, అదే రేట్స్. అప్పుడు ఈ కాంట్రాక్ట్ అంటే రాలేదు. ఆ తర్వాత ఆ ప్రాజెక్టు పూర్తయ్యే సమయంలో ఆ కాంట్రాక్టర్ని క్యాన్సిల్ చేసి కొత్త కాంట్రాక్టర్ని ఎందుకు తీసుకొచ్చారు? ఏంటి మీ లాలొచ్చి? ఏంటి మీ ప్రత్యేకత? ఆ రోజు నువ్వు చేసిన ఆరోపణలైనా తప్పు ఉండాలి, లేకపోతే ఈరోజు చేసిన పనినా తప్పుడు పని కావాలి. దీనికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తున్నా. అంటే నోరుందని నోటుకొచ్చేట్టు మాట్లాడుతూ ఫేక్ న్యూస్ని ప్రచారం చేస్తూ మళ్ళా ఇష్టానుసారంగా మాట్లాడడం. అదే మరి పవర్ ప్రాజెక్టు కూడా ఎట్లా క్యాన్సిల్ చేస్తాను అడుగుతున్నా. అంటే నీకు కావాల్సినంత నువ్వు క్యాన్సిల్ చేయడం, ముందు ఏదో రివర్స్ టెండరింగ్ అని, ఇది ఒక పెద్ద రివర్స్ టెండరింగ్ కాదు, దీనివల్ల పెద్ద ఎత్తున రాష్ట్రానికి నష్టం వస్తుంది. ఈయన చేసింది కాలయాపన చేసేదాని కోసం ముందుకు పోయాడు. దీనివల్ల ఒక 600-700 కోట్ల లెక్కలు చూపించి దానికంటే ఎక్కువ వాళ్ళకి ఇండైరెక్ట్గా ఇచ్చి ఒక 8,000 నుంచి 10,000 కోట్ల రూపాయలు యాజ్ ఇట్ ఈజ్ నష్టం వస్తుంది రాష్ట్రానికి. ఇది కాదు. ఒకవేళ ప్రాజెక్ట్ని పూర్తి చేసిన తర్వాత మీరు రీహాబిలిటేషన్ ఇవ్వకుండా, R&R ఇవ్వకుండా కాలయాపన చేస్తే అప్పుడు మీరు పవర్ ప్రాజెక్ట్ కట్టినా దానివల్ల మనకు ఉపయోగం ఉండదు. నీళ్లు లేకుండా పవర్ ప్రాజెక్ట్ ఎందుకు?
ఏం చేసుకుంటాం మనం? దీనికి సమాధానం చెప్పండి మీరు. గొప్పలు మాట్లాడుతున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈరోజు ఒక మాట అన్నాడు, అవినీతి జరిగిందన్నాడు. నేను సవాలు విసిరా. ఏం చేశారు మీరు? గాడిదలు కాశారా ఈ 1.5 year? ఏం కమిటీలు వేశారు? ఏం చేశారు? ఎందుకు ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు మీరు? మళ్ళా వచ్చి ఆరోపణ చేస్తారా? ఆ మాట అడిగాం. ఆరోపణలు చేసేప్పుడు ఆలోచన చేయాలి. ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోవడం కాదు. అది అడిగితే సమాధానం చెప్పలేకుండా పారిపోయే పరిస్థితికి వచ్చాడు. ఇతను అవినీతిపరుడు కాబట్టి అందరిని అవినీతిపరులు అనే విధంగా చిత్రీకరించాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదే అమరావతిలో పెట్టాడు, బయట పెట్టాడు. అచ్చెన్నాయుడు గారి పైన అందరిపైన పెట్టే పరిస్థితికి వచ్చాడు. ఆ విషయమే తేల్చాలనుకున్నాం. తేల్చాలంటే మీరు ఎన్నో ఆరోపణలు చేసి తప్పుడు ప్రచారం పబ్లిసైజ్ చేసి ఆ రోజు మీరు ఎన్ని చేశారు మీ సాక్షి పేపర్లో? ఇదేమి అంచనా? ఇప్పుడు అదే అంచనా ముద్దయింది కదా. యు ఆర్ ఏ ఫేక్ ఫెలో. ఫేక్ న్యూస్తో నువ్వు బతుకుతున్నావు. ఈ పేపర్ ఒక ఫేక్ మీడియా. ఆన్సర్ దిస్. ఒక పద్ధతి ఉండాలి కదా మీకు. ఆ రోజు మీరు ఒక మాట చెప్తే ఆ మాటనే నిజం ఉండాలా? ఈరోజు ఆ మాట మారిస్తే ఇదేనా నిజం ఉండాలి? ఏది నిజం? అంటే అధికారం కోసం అడ్డదారులు దొక్కుతారా? సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. అట్లా కాకుండా ఇష్టానుసారంగా నేను చేస్తాను, నా మాట చెల్లుబాటు అవుతుంది, నేను చెప్పిందే నమ్ముతారు అనే అసంతో పోవడం చాలా దురదృష్టం. రాష్ట్రానికి కూడా చాలా నష్టమే విషయం. అందుకే నేను చాలా స్పష్టంగా ఛాలెంజ్ చేస్తున్నా ఇతన్ని. ఎందుకు నువ్వు అవినీతి ప్రూవ్ చేయలేకపోయావు? నువ్వు అవినీతి పరుడివి. కేంద్ర అనుమతితో కాంట్రాక్టర్ పనిచేస్తూ ఉంటే ఆ కాంట్రాక్ట్ని క్యాన్సిల్ చేసి ఇంకొక కాంట్రాక్ట్, నువ్వు ఆరోపణలు చేసిన కాంట్రాక్ట్ నువ్వు ఎట్లా ఇచ్చావు? అంటే అక్కడ నీ ఫేక్నెస్ బయటపడలేదా? ఆ రోజు నువ్వు ఆరోపణలు చేశావు. ఈరోజు నీకు అవకాశం కాబట్టి నీ అవకాశ వాదాన్ని నువ్వు నిరూపించుకున్నావు. దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా. మళ్ళా ఇరిగేషన్ ప్రాజెక్టే కాకుండా పవర్ ప్రాజెక్ట్ కూడా ఇస్తున్నావు. దానికి కూడా సమాధానం చెప్పు. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడడం, నోటుకొచ్చేట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈయనేదో రివర్స్ టెండరింగ్ కాదు ఇది. ఈ రివర్స్ పాలనలో ఏది చూసినా ఇష్టానుసారంగా చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు. ఇరిగేషన్లో ₹1 ఖర్చు పెట్టలేదు. 63,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ రోజు అనేక ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఈరోజు వర్షాలు పడ్డాయి. వర్షాలు పడితే ఆ రోజు చేసిన పనులు సత్ఫలితాలు ఇచ్చాయి. ఇరిగేషన్ వర్క్స్ అన్ని పూర్తి చేయడం, ఎక్కడికక్కడ చెరువులన్నీ కూడా పూడికలు అవన్నీ తీసి నీళ్లు నిల్వ చేసే పరిస్థితి రావడం, ఫామ్ పాండ్స్ కూడా పెద్ద ఎత్తున తవ్వితే భూగర్భ జలాలు కూడా అదృష్టం కలిసి వచ్చి పెరిగింది. అది తెలుగుదేశం పార్టీ చూపించినటువంటి చొరవ, చేసిన కృషి. ఆ విషయం మర్చిపోవద్దండి. మీరు ఏమీ చేయలే. 1.5 yearలో కడాన రోడ్లకు గుంతలు పడితే గుంతలు పూడ్చలేని పరిస్థితిలో మీరున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది. కాబట్టి ఒకటే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా పోలవరంలో 70% పూర్తి చేస్తే వీళ్ళ తండ్రి ఉన్నప్పుడు ఏ పని పూర్తిగా లేదు అక్కడ. ఆ రోజు మీరు చూసినప్పుడు 300 ఇండ్లు కట్టారు. అదే మరిగా ఆ రోజు కాలువలు మాత్రం తవ్వి స్ట్రక్చర్స్ కూడా కట్టలా. అక్కడి నుంచి ఇంకొక పక్కన 2004 నుంచి 2007కే పూర్తి చేస్తానే ప్రగల్భాలు బలికి మళ్ళా ఫోర్స్డ్ కాంట్రాక్ట్కి వెళ్ళి 2014 వరకు కాంట్రాక్టే ఫైనలైజ్ కాని పరిస్థితి వచ్చింది. ఇలాంటివన్నీ కూడా మొత్తం 1,05,000 ఎకరాలకు గాను 1,500 ఎకరాలు మాత్రం సేకరించే పరిస్థితికి వచ్చారు. ఎకరాకు 1,00,000 నుంచి 1,50,000 ఇచ్చారు. ఇలాంటివి అన్నీ పెట్టుకొని ఈరోజు నేనేదో అన్నీ కూడా చేసేసాం, ఆ ప్రాజెక్టు మేమే చేసేసామని మాట్లాడుతున్నారు. 70% తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రాజెక్టు వర్క్ పూర్తి చేసామని చెప్పాం. ఇప్పుడు నువ్వు మాట్లాడేది ప్రాజెక్టు వర్క్ కాకుండా R&R ల్యాండ్ అక్విజిషన్ మాట్లాడుతున్నావు. R&R ల్యాండ్ అక్విజిషన్ డబ్బులుంటే ఆటోమేటిక్గా అయిపోతుంది. ల్యాండ్ అక్విజిషన్కు అవార్డు పాస్ చేయాలి.
R&Rకు ప్రతి ఒక్క ఫైల్కి 6,50,000 ఇవ్వాలి. ఆ రోజు ఈయన చెప్పాడు 10 లక్షలు ఇస్తామని. ఇవ్వండి. మాటలు చెప్పడానికి ఈజీగా చెప్పేస్తాడు, తప్పించుకొని తిరగడానికి మాత్రం ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. అందుకే 70% పూర్తి చేస్తే దాన్ని విపరీతంగా ద్వంద్వార్థాలు తీసి మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు అసెంబ్లీలో కూడా అదే జరిగే పరిస్థితి వచ్చింది. మేము ఒకటే డిమాండ్ చేసాం, అది సమాధానం చెప్పకుండా దాటేసే పరిస్థితి వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటి లోపల నువ్వు R&R ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తారు, ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తి చేస్తారు, దానికి నిర్దిష్టమైన సమాధానం చెప్పమన్నాం. 2019 నాటికే ఈ ప్రాజెక్టు పూర్తయ్యేది. 2019 నాటికి పూర్తయి ఉంటే 2 సంవత్సరాలు కలిసి వచ్చేది. ప్రతిసారి డేట్లు మార్చుకుంటూ పోయి ఇప్పుడేదో మేము హైట్ అంతే పెడతాం, మీరు కావాలంటే వచ్చి కొలుచుకోండి, అది కాదు కావాల్సింది. మీరేమి దాంట్లో చేసింది లేదు. ఫౌండేషన్ దగ్గర నుంచి బావర్ కంపెనీ తీసుకొచ్చి ఏదైతే ఫౌండేషన్ ఉందో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ, అదే మరిగా ఆ గ్రౌటింగ్ కూడా ఏవైతే ఉన్నాయో అవన్నీ పనులు కానీ గేట్స్ కానీ అన్నీ తెలుగుదేశం పార్టీ టైంలోనే పూర్తి అయిపోయినాయి. ఆర్డర్స్ ఇచ్చాం, పూర్తి అయినాయి. ఓన్లీ కొన్ని స్ట్రక్చర్స్ పూర్తి చేయాలి, ఆ బండ్ ఒకటి కంప్లీట్ చేయాలి, అంత తప్ప ఇంకోటి కాదు. రెండోది కాఫర్ డ్యామ్ కూడా ఆ రోజు వేసి అవన్నీ పూర్తి చేయాలనుకోకపోతే వీళ్ళ చేతగానితనంతో 1 సంవత్సరం పనిచేయకుండా ఏజెన్సీ ప్రాంతాన్ని ముంచేసి తిరిగి నెపం మా మీద పెడతారా? మీరు వచ్చిన తర్వాత మీరు ఏం పని చేశారు? మే నుంచి ఎక్కడ దానుకున్నారు మీరు? ఎప్పుడు వర్షాలు వచ్చాయి? నవంబర్ డిసెంబర్లో వర్షాలు వచ్చాయి. ఈ 5-6 నెలలు ఏం చేశారు? పనులు నిలిపేశారు, కాంట్రాక్టర్ని పంపించేశారు. ఆ కాంట్రాక్టర్ ఉంటే ఆ రోజు పని అయిపోయేది, కాఫర్ డ్యామ్ అయిపోయేది. కాఫర్ డ్యామ్ అయి ఉంటే ఒక సీజన్ ముందుకు వచ్చేది. అలాంటి పనులు చేయకుండా తప్పుడు పనులు మీరు చేసి తిరిగి ఆరోపణలపైన మా మీద పెట్టడం ఇది నీచం, కరెక్ట్ కాదు. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా అడుగుతున్నాం, ఎట్టి పరిస్థితిలో కూడా ఎప్పటి లోపల పూర్తి చేస్తారో చెప్పండి. కేంద్రాన్ని ఒప్పించారా? కేంద్రం ఒప్పుకున్నారా? ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా రాలేదు, అది కూడా చేయించండి. అది చేయించి ఎప్పుడు లోపల చేస్తారో ఒక నిర్దిష్టమైన ప్రకటన ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. అనవసరంగా నోరు బారేసుకోవద్దండి, ఆరోపణలు చేయొద్దండి. చేతనైతే నిరూపించండి, చేత కాకపోతే నోరు మూసుకోండి. ఎన్నో ఎంక్వైరీలు వేశారు, ఏం చేశారు మీ ఎంక్వైరీలు? ఎలాంటి అవినీతి జరగలేదని మీరే సర్టిఫై చేసే పరిస్థితి వచ్చారు. అది మీ విశ్వసనీయత. మీకు విశ్వసనీయత లేదు, అందుకనే మీరు ఇవన్నీ చేసే పరిస్థితికి వచ్చారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నానంటే పాత అంచనాలు, కొత్త అంచనాలు, 17, 18 అంచనాలు కానీ 14, 15 అంచనాలు కానీ మోర్ ఆర్ లెస్ సేమ్. నువ్వు డబ్బులు సంపాదించుకోలేక తెచ్చుకోలేక ఏరే వాళ్ళ పని పడేయడం ఎందుకు? నువ్వు అదే చదివినిపించాను నేను. రాష్ట్ర ప్రభుత్వం పంపించిన దాంట్లో 500-600 కొంత డిఫరెన్స్ ఉంది. కేంద్రం ఇచ్చిన దానికి దీనికి టాలీ అవుతా ఉంది 57,000 కోట్లు. నువ్వు డబ్బులు తెచ్చుకోలేకుండా వేరే వాళ్ళ పని పడి లేనిపోని నోరు బారేసుకోవడం ఎందుకు? నీకు చేత కాదని చెప్పు. నేను అడుగుతున్న సవాల్ విసురుతున్నా. 16 ప్రాజెక్టులు ఉన్న నేషనల్ ప్రాజెక్ట్స్, ఏ ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తి అయిందా? ఈరోజు నేను జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసురుతున్నా. ఏంటి అక్కడ దాపరికం? ఎందుకు వేరే వాళ్ళు పోకూడదని అడ్డం పెడుతున్నారు? ఇది రాష్ట్ర ప్రగతికి చిహ్నం, రాష్ట్ర ప్రజల కోసం కట్టే ప్రాజెక్ట్ ఇది. అందుకే తెలుగుదేశం పార్టీ టైంలో 10 రూపాయలు ఖర్చు అయినా సరే ప్రజలను కూడా తీసుకుపోయి చూపించాం, భాగస్వాములు చేశాం. ఇది వాళ్ళ కోసం కట్టే ప్రాజెక్ట్ ఇది. ఈరోజు కొన్ని రాజకీయ పార్టీలు ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్తా ఉంటే అరెస్ట్ చేస్తారా? మీరు సిపిఐ పోతే అరెస్ట్ చేస్తారా? ఎందుకు అరెస్ట్ చేశారు చెప్పండి.
దీనికి సమాధానం చెప్పని అడుగుతున్నా. దానికి సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా వీళ్ళు లేని పరిస్థితి ఉంది. అల్టిమేట్గా ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇరిగేషన్ మొత్తం సాగునీటి ప్రాజెక్టులకు గ్రహణం పట్టింది. ఇతనెక్కడా డబ్బులు ఖర్చు పెట్టడం లేదు. ఉత్తరాంధ్ర అన్ని ప్రాజెక్టులకు మాట్లాడుతున్నాడు. ఏం చేశారు మీరు? ఒక్క ప్రాజెక్టు పైన ₹1 ఖర్చు పెట్టారా ఈ 18 నెలల్లో? రాయలసీమను గురించి మాట్లాడుతున్నావు. ఒక్క ప్రాజెక్టు ₹1 ఖర్చు పెట్టారా మీరు? ఆ రోజు ఏం చెప్పారు మీరు? గోదావరి నీళ్లు తెలంగాణ భూమి మీద శ్రీశైలం తీసుకొస్తానని చెప్పి మాట్లాడితే ఆ రోజు చెప్పాను, నీ వల్ల కాదు, అనవసరమైన మాటలు మాట్లాడద్దు, ఒక్క చుక్క నీళ్లు రావు, కరెక్ట్ కాదంటే 1.5 year అయిన తర్వాత నోరు మూసుకునే పరిస్థితికి వచ్చారు. చెప్పేది వేరే, చేసే పనులు వేరే. మేము అందుకనే ఆ రోజు నుంచి కూడా ఈ ఒక్క ప్రాజెక్టులోనే మీరు విశ్వసనీయత చూస్తే ఒక ముఖ్యమంత్రి ఏ విధంగా ఫేక్ అనేదానికి ఇది ఒక ఉదాహరణ. అన్ని విషయాల్లో కూడా బురజల్లడం, మనం తుడుచుకోమనడం, ఇంకోటి మళ్ళా బురజల్లడం, ఇదే పనికి వచ్చే పరిస్థితికి వచ్చారు. కేసీఆర్ అన్నాడు, అసెంబ్లీలో చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాను, హైట్ తగ్గించమన్నాను, దానివల్ల భద్రాచలానికి కూడా ముప్పు ఉండదని చెప్పాను, కానీ ఈయన సరే అన్నాడు అని ఆయన కూడా చెప్పే పరిస్థితి. అది మీ విశ్వసనీయత. దాన్ని నువ్వు ఖండించే పరిస్థితిలో కూడా లేవు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే నేను ఒకటే అడుగుతున్న ఈ ముఖ్యమంత్రిని, ఇలాంటి మాయ మాటలు వద్దు. మేము అడిగితే సమాధానం చెప్పలేకుండా మమ్మల్ని సస్పెండ్ చేస్తారా మీరు? చెప్పండి సమాధానం. మేము అడిగాం ఒక మాట, నువ్వు అవినీతి ఆరోపణలు చేశావు, సమాధానం చెప్పమని మా శాసనసభ్యులు అడిగారు. అయితే నువ్వు చెప్పాలి, సమాధానం చెప్పాలి. ఎస్ నేను ప్రూవ్ చేస్తానని. కాదు నేను నోరు జారాను, సారీ అన్న చెప్పే పరిస్థితిలో ఉండాలి. ఒక సభ్యత సంస్కారం లేని ముఖ్యమంత్రి, ఒక పద్ధతి ఏమీ లేని ముఖ్యమంత్రి ఏదంటే మాట్లాడుతూ ఉంటాడు హౌస్లో. ఎవ్రీడే చూస్తున్నాం, 20-30 మంది మాట్లాడిస్తారు, మాకు అవకాశం ఇవ్వరు మైక్. స్పీకర్ ప్రవర్తన కూడా చాలా అనుచితం, కరెక్ట్ కాదు. ఒక పద్ధతి ఉండాలి, ప్రజాస్వామ్యం హుందాగా ఉండాలి. గవర్నమెంట్ ఏదైనా కానీ ఆరోపణలు చేసినప్పుడు దాన్ని సమర్థవంతంగా మేము కూడా చెప్పినప్పుడు ప్రజలు ఏది కరెక్టో ఏది అవాస్తవమో వాళ్ళు నిర్ణయిస్తారు, వీళ్ళుగా నిర్ణయించేది. అలాంటి సంస్కారం లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా మా ఎమ్మెల్యేలు కానీ లీడర్స్ కానీ అనునిత్యం పోరాడుతున్నాం. ప్రజా సమస్యలపైన రాజీ ఉండదు, ఇంకా పోరాడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేనేమంటానంటే కేంద్రం తగ్గిందా లేదా అనే దానికంటే మీకు వీళ్ళ క్లారిటీ ఇంకా ఉందా లేదా అని అడుగుతున్నా. మేము గవర్నమెంట్లో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా కేంద్రాన్ని మెప్పించాం, కేంద్రాన్ని ఒప్పించాం. పోలవరం ప్రాజెక్టులు ఎక్కడా యాంబిగ్యూటీ లేదు. ఇప్పుడెందుకు వచ్చింది? ప్రాజెక్టు దగ్గరకు వచ్చినప్పుడు కూడా మీ అందరి ముందర, ఈ రాష్ట్ర ప్రజల ముందర గడ్కరీ గారు ఓపెన్గా చెప్పారు. దానికంటే ఇంకా ఏం క్లారిటీ కావాలి మీకు? ఎందుకు ఈ బురజల్లే కార్యక్రమం? మనం చూశారు మీరు. మొదటి రోజున రైతుల విషయం మాట్లాడితే ఇమ్మీడియట్గా బుకాయించారు, ఇన్సూరెన్స్ కట్టామంటారు. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఎవడైనా చనిపోయిన తర్వాత ప్రీమియం కడితే డబ్బులు ఇస్తారండి? సింపుల్ విషయం. లాస్ట్ ఇయర్ జరిగిన నష్టానికి ఈ ఇయర్ నేను ప్రీమియం కడితే డబ్బులు ఇస్తారంటాడు. ఇది కొత్త విద్య, అందరం నేర్చుకోవాలి. ఇప్పుడు ఇంకొక పక్క నిన్న చూసారు టిట్కో, మేము వచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఒక 50% రాయితీ ఇస్తానంటాడు. ఆ ఇష్యూ మీద రేజ్ చేయకపోతే ఇచ్చే పరిస్థితి లేదు. అది కరెక్ట్ కాదు. అందరికీ ఉచితంగా ఇవ్వాలి. ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పోలవరం మమ్మల్ని సస్పెండ్ చేసే బదులు మీ తప్పులు మీరు కరెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. సరిదిద్దుకోండి. మీరు సరిదిద్దుకోకుండా మమ్మల్ని సస్పెండ్ చేస్తే దానివల్ల వచ్చేది ఏమీ లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒకసారి చూస్తే ఏదైతే వీళ్ళు మాట్లాడే మాటలకు చేష్టలకు నేను ముందే చెప్పాను. నిన్న కూడా మాట్లాడుతూ పట్టిసీమ గురించి మాట్లాడుతున్నారు.
ఆ రోజు ఆరోపణలు చేసిన పెద్ద మనుషులు అది ఎస్టాబ్లిష్ చేయాలి, లేకపోతే క్షమాపణ చెప్పాలి. అట్లా కాకుండా ఇప్పుడు అదే కాంట్రాక్టర్కి ఇంకా ఎక్కువ వర్కులు ఇచ్చి తద్వారా నువ్వు మా మీద బురద జల్లాలంటే అది కరెక్ట్ కాదు. రెండోది, మిమ్మల్ని అడిగారు, మీరు చెప్పారు మాకు అందరు ఎంపీలు గెలిపించండి, ఎమ్మెల్యేలు గెలిపించండి, కేంద్రం మెడలు వంచి మేము అన్ని పనులు చేపిస్తాను గొప్పలు చెప్పారు. స్పెషల్ ప్రత్యేక హోదా తెస్తామని, పోలవరం పూర్తి చేస్తామని, కేంద్ర నిధులు తీసుకొస్తామని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, తెలంగాణలో ఉండే సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పారు. ఎందుకు చేయలేకపోయారు? 22 మంది ఎంపీలు గెలిపించారు, 151 మంది ఎమ్మెల్యేలు గెలిపించారు. ఏం చేశారు మీరు? ఎందుకు అడగడం లేదు స్పెషల్ స్టేటస్ని? ఎప్పుడు సాధిస్తారు చెప్పండి మీరు? ఎంత దుర్మార్గం అంటే ఈరోజు ఎన్టీఆర్ విగ్రహం 100 అడుగులు పెడతారంట. వైఎస్ఆర్ విగ్రహం 150 అడుగుల 100 అడుగులు 150ని తగ్గించారు. 100 అడుగులు పెడతారంట, 200 కోట్లు. ఎవడబ్బ సొమ్ము అంటే ఇది? ఎవరిచ్చారండి ఆ ప్రాజెక్ట్ డబ్బులు? కేంద్రం కదా. అంటే అంత గుడ్డిగా ఉంటారు వాళ్ళు. కేంద్రం డబ్బులకి మీ నాన్న విగ్రహం పెట్టుకుంటా నువ్వు? నేను అడుగుతున్నా. ఇది నేషనల్ ప్రాజెక్టు, మొత్తం జాతీయ ప్రాజెక్టులో కేంద్రమే మొత్తం ఇస్తుంది. మనం ఖర్చు పెట్టి అది కూడా ఏఐబిపి కూడా మేము మెప్పించి ఆ రోజు కేంద్రం డబ్బులైనా కేంద్ర వాటాగా తీసుకొని మనం చేశారు. ఆ విషయం కూడా చెప్తున్నాను. ఆ రోజు వీళ్ళ నాన్న ఉన్నప్పుడు పెట్టిందంతా 500 కోట్లు కూడా ఖర్చు పెట్టలా ఆ కాలువల మీద. మిగిలిందంతా 5,000 కోట్లలో రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు. మిగిలిన 12,500 కోట్లు దగ్గర తెలుగుదేశం పార్టీ వచ్చిన మేము ఖర్చు పెట్టాం. ఈ విధంగా ఖర్చు పెడితే వీళ్ళ తండ్రి విగ్రహం పెట్టుకుంటే కేంద్రం డబ్బులు ఇచ్చిన తర్వాత జాతీయ ప్రాజెక్టులో వాళ్ళు ఏమనుకోవాలండి? మేము ఏ పని కూడా వాళ్ళ అనుమతి లేకుండా మేము చేయలేదే. అది సభ్యత, సంస్కారం. ఇది సభ్యత కాదు, సంస్కారం కూడా కాదు. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దానికి కూడా క్షమాపణ చెప్పాల్సి వస్తుంది. లేకపోతే రేపు డబ్బులు రాకపోతే కూడా ఒక కారణం అవుతుంది. కేంద్రాన్ని మెప్పించి వాళ్ళని కూడా కన్విన్స్ చేయాలి తప్ప ఏమీ చేయకుండా వాళ్ళ యొక్క డబ్బులకు నేను పెత్తనం చేస్తాను, మా తండ్రి విగ్రహం పెట్టుకుంటాను, మీరు డబ్బులు ఇవ్వండి అంటే అంత అమాయకంగా ఎవరు ఉండరు. ఆ విషయం కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. విగ్రహం పైన ఉండే ధ్యాస ప్రాజెక్టు పైన లేదు. ఇది చాలా బాధేస్తుంది, ఆవేదన వేస్తుంది. వీళ్ళు ఇంత సీరియస్ ఇష్యూను కూడా ఏ విధంగా తీసుకున్నారో ఇది ఒక ఉదాహరణ మాత్రం. ఎనీ అదర్ క్వశ్చన్స్? 2% చేశారు. అంటే ఎవ్రీథింగ్ అంతవరకు డిజైన్స్, అప్రూవల్, గేట్స్ కానీ ఫౌండేషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ ఏ సూపర్ స్ట్రక్చర్ వీళ్ళు చేసే పని. ఆ సూపర్ స్ట్రక్చర్లో కూడా 2% చేశారు. ఈవెన్ గ్రౌటింగ్ కానీ బావర్తో ఫౌండేషన్ డీటెయిల్స్ కానీ అన్నీ అప్పటికే అయిపోయినాయి. గేట్లు కూడా ఫ్యాబ్రికేషన్ చాలా వరకు ప్రారంభమైనాయి, చాలా వరకు కంప్లీట్ చేసాం. ఆ 48 గేట్స్ అవి కూడా అప్పటికే అయిపోయినాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి మీకు? వీళ్ళ యొక్క వాస్తవాలన్నీ బయటపడుతున్నాయి రోజు రోజుకి, వీళ్ళు చేసే తప్పుడు పనులన్నీ. ఇది ఒక ఫేక్ పార్టీ అనేది కూడా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. గాలి పార్టీ, గాలి కబుర్లు, గాలి మాటలు, గాలి ముఖ్యమంత్రి, ఒక ఫేక్ న్యూస్, ఎక్కడికక్కడ ఇదే మహాడేసి తప్పించుకోవడం, ఈ తప్ప ఒక పద్ధతి లేకుండా ఉంది. మేము అడిగేది కాదు, ఎత్తు తగ్గించాలనుకున్నారు, ఇప్పుడు తగ్గించమంటున్నారు. అది కాదు కావాల్సింది. ఎప్పటి లోపల కంప్లీట్ చేస్తారు? R&R
ల్యాండ్ ఎక్విజిషన్ మొత్తం ఎప్పటి లోపల పే చేస్తారు, కేంద్రం ఒప్పుకునిందా లేదా, దానికి సమాధానం చెప్పమన్నాం. దానికి సమాధానం చెప్పకుండా మా మీద ఆరోపణలు వేసి కాలక్షేపం చేయాలనుకుంటే మిమ్మల్ని చరిత్ర క్షమించదు. మీకే సంబంధం? మేము ఆ రోజు అన్ని విధాలు చేశాం. కేంద్ర మంత్రి ఇక్కడికి వచ్చి ల్యాండ్ ఎక్విజిషన్ R&R కూడా మేమే చేయాలి, ఇది నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పించాం. దానికంటే ఏం కావాలి నీకు? ఆ విషయం అడుగుతున్నాను నేను. మీకు ఆల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. దాంట్లో ఎక్కడ కూడా మేము R&Rకి వీటికి ఇవ్వమని ఎక్కడా చెప్పలేదు. ఆ విషయం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వీళ్ళు టెక్నికల్గా మాట్లాడుతున్నారు, కావాలని చాలా తెలివితేటలతో. నేను ఒకే ఒక్క విషయం జగన్మోహన్ రెడ్డికి సవాల్ విసురుతున్నా. మీ తండ్రి కానీ తర్వాత వచ్చిన గవర్నమెంట్స్ కానీ ప్రాజెక్ట్ సైట్ కూడా క్లియరెన్స్ చేయలేని పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఒకేసారి 600 కోట్ల రూపాయలు కాంపన్సేషన్ పే చేసి గ్రామాన్ని రీహాబిలిటేట్ చేసి అక్కడి నుంచి ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం. ప్రతి వారం సోమవారాన్ని పోలవారంగా చేసుకొని అదే మరి వర్చువల్ కానీ నెలకొక్కసారి అక్కడికి వెళ్ళి ప్రాజెక్ట్ ఇన్స్పెక్ట్ చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని కూడా మెప్పించి ఫైనాన్స్ కూడా ఇప్పించి వాళ్ళు ఇవ్వనప్పుడు మేమే ఆ డబ్బులు పెట్టి 69.5% పనులు పూర్తి చేశాం. ప్రాజెక్టు విషయంలో మీరు కావాలని దాన్ని మభ్యపెట్టడం కోసం ల్యాండ్ ఎక్విజిషన్ R&R ఇవి మాట్లాడుతున్నారు. ల్యాండ్ ఎక్విజిషన్ R&R మన దగ్గర డబ్బులుంటే ఆటోమేటిక్గా అయిపోతాయి. ముందు ప్రాజెక్టు కట్టకుండా దాన్ని చేయలేం. ముందు ప్రాజెక్టు పూర్తయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఆ రోజు మేము మాట్లాడినప్పుడు చాలా స్పష్టంగా అడిగాం. ఆ డబ్బులు కూడా మీరు ఇవ్వాలన్నప్పుడు మీరు ప్రాజెక్టు పూర్తి అవుతా ఉంటే ఆ డబ్బులు ఇస్తామన్నారు. దానిపైన ముందుకు పోయాం. అలాంటి సమయంలో 69.5% పనులు పూర్తి చేస్తే అన్నీ కూడా సిద్ధపడి ఇది చేస్తే ఈరోజు నేను అడుగుతున్నా, మీరు వచ్చిన తర్వాత 2% చేయలేకపోయారు. మీరు వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు, వాయిదా మీద వాయిదా. ఎట్లయితే ఇండ్ల జాగాలు 4-5 వాయిదాలు వేసుకున్నారో పోలవరం కూడా 3-4 వాయిదాలు వేసే పరిస్థితికి వచ్చారు. కడాన మొన్న కేంద్రం మేము దీనికి కట్ చేస్తున్నామని చెప్పంటే దిక్కుది లేకుండా రాష్ట్ర ప్రజల్ని అయోమయంలో పడేసే పరిస్థితికి వచ్చారు. దానికి సమాధానం చెప్పకుండా ఈరోజు కూడా అసెంబ్లీలో మళ్ళా మీ మనుషులు అటాక్ మొదలుపెట్టారు. మీరు ఎన్ని అటాకులు చేసినా మాకు మైకులు ఇవ్వకపోయినా వాస్తవం మీది ఫేక్. మీ ఫేక్తో ఏమీ మీరు చేయలేరు. నేను అందుకే ఒకే మాట అడిగాను. ఆ రోజు మీరు పట్టిసీమ విషయంలో చేసిన విమర్శలు ఏమైనాయి? ఎందుకు నిరూపించలేకపోయారు? పోలవరం పైన చేసిన విమర్శలు ఏమైనాయి? ఎందుకు నిరూపించలేకపోయారు? పట్టిసీమ పైన ఎవరిపైన అయితే ఆరోపణలు చేశారో ఆ వ్యక్తికే మీరు వర్కులు ఇచ్చారంటే ఇది లాలోచి కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు మీరు చేసిందైనా తప్పు ఉండాలి, ఈరోజు మీరు చేసిందైనా తప్పు ఉండాలి. ఏదో కరెక్టో మీరే చెప్పండి. అందుకే నేను అంటున్నా, ఇది ఒక ఫేక్ పార్టీ. ఈ ముఖ్యమంత్రి ఒక ఫేక్ ముఖ్యమంత్రి. ఎదురుదాడి చేస్తే వాస్తవం అవాస్తవం అయిపోతుందని, లేకపోతే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించాలని ఆలోచిస్తున్నాడు. మీ ఆటలు సాగవు. తప్పకుండా ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేస్తాం, మిమ్మల్ని దోషిగా నిలబెడతామని మరొక్కసారి హెచ్చరిస్తున్నాం. అసెంబ్లీలో మాట్లాడలేకపోతే వదిలిపెట్టే సమస్య లేదు. ఇప్పుడు 3 ఇష్యూస్ చూశారు. 3 ఇష్యూస్లో కూడా ఈ 3 సమస్యలు కూడా వీళ్ళు దొరికే పరిస్థితికి వచ్చారు. ప్రతి ఒక్క ఇష్యూలో కూడా వీళ్ళు భయపడే పరిస్థితికి వస్తున్నారు. దానికి కారణం ఒక అసమర్థ పాలన, చేతగాని పాలన, ఒక గాలి కబుర్లు, గాలి మాటలు, గాలిలో తిరగడం. కాబట్టి చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం, గ్రహిస్తున్నాం. ఓకే, ఇంకా 2 రోజులు ఇంకా
ఏది ఓకే వేయండి. I'll request Chief Engineer Polavaram to start the presentation. Be brief and be on the point wherever Honorable CM has observed during his visits to the site. No, sir. Sir, this is the overall view of the project, sir. 41 only contemplated, sir. Started in 2005, in the year of 2005, sir. Train Organization Act ప్రకారం నేషనల్ స్టేటస్ వచ్చేసి 2014 వచ్చింది సార్. ఇప్పుడు యాక్చువల్గా ఓవరాల్గా ఇప్పుడు వర్క్ జరిగింది 69.54% సో ఫార్ వర్క్ డన్ సార్. This is the status of work, sir. Overall, the head work comes to 63.08%, sir. Main dam package which is 60.36 as on today. Connectivity package which is 46.33, sir. Out of that connectivities, two connectivities are there. Left connectivity is 29.24%. Right connectivity is 69.19%. Left main canal 68.34%, right main canal 91.69%, sir. Total project which is including left main canal and right main canal connectivity is connected cover to 69.54%, sir. Right to left main canal to saha 69% వచ్చింది. రెండు కెనాల్స్ తో కలుపుకున్నా 64% అని చెప్పి 69.5 చూసారా? ఓకే కదా మీకు? సరిపోయిందలే ఉంటే ఇంకేంటి చెప్పండి మీ దగ్గర నుంచి. ఓకే, ఇవన్నీ కూడా క్లోజర్ చేసి మళ్ళా వేరే కాంట్రాక్ట్ పిలిచి అసలు కాంట్రాక్ట్ పిలవడానికే వీలు కాకుండా మళ్ళా వాళ్ళు కోర్టుకు పోయి కడాన 2013లో ఫైనలైజ్ చేసే పరిస్థితికి వచ్చారు. మన రాష్ట్ర ఒక విధంగా చెప్పాలంటే విభజన ఒక బాధ అయినా పోలవరం ప్రాజెక్ట్ ఒకటి మనకు వచ్చింది. ఆ పోలవరం ప్రాజెక్ట్ వచ్చిన తర్వాత నేను ఫస్ట్ క్యాబినెట్లో, సెంట్రల్ క్యాబినెట్లో ఒత్తిడి తీసుకొచ్చి 7 మండలాలని తెలంగాణ నుంచి ఇక్కడ కలపడం కోసం ఒక ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాతనే పార్లమెంట్ సమావేశాలు పెట్టి రెగ్యులర్ బిజినెస్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు 7 మండలాలు రాకపోయి ఉంటే ఈరోజు ఈ ప్రాజెక్ట్ అయ్యేది కాదు. అది మొదటి విజయం. అడ్డంకులు లేకుండా ఆ రోజు దాన్ని మనం అధిగమించగలిగాం. అదైన తర్వాత పదే కావాలని అరుణ్ జైట్లీ లెటర్ గురించి మాట్లాడుతున్నారు. అరుణ్ జైట్లీ లెటర్లో చాలా స్పష్టంగా ది సెంట్రల్ గవర్నమెంట్ విల్ ఫైండ్ ది పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఇన్ ది ఫాలోయింగ్ మేనర్. It will provide 100% of the remaining cost of the irrigation component only of the project for the period starting from 1/4/2014 to the extent of cost of irrigation component on the date. ఇరిగేషన్ కాంపోనెంట్ ఉంది, పవర్ కాంపోనెంట్ ఉంది. ఇరిగేషన్ కాంపోనెంట్కు ఆ రోజు దానికంటే కూడా నేను ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని శ్రీకాకుళం వరకు తీసుకుపోవాలంటే కుదరదు, విశాఖపట్నం వరకే ఇస్తాం, అదే ఒరిజినల్ ప్రాజెక్ట్లో ఉందని చాలా స్పష్టంగా చెప్పారు. సెకండ్, ఇన్ వ్యూ ఆఫ్ ది రికమెండేషన్ ఆఫ్ ది వైస్ చైర్మన్ నీతి ఆయోగ్,
that it will be appropriate for the state of Andhra Pradesh to execute this project. The Government of India has agreed to the state's request for the execution of the project by the state government on behalf of the central government. అంటే ఈ ప్రాజెక్ట్ మన చేతికి ఇచ్చారు కాబట్టి 16 ప్రాజెక్టులు నేషనల్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ రోజు వైస్ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ నీతి ఆయోగ్ పన్గారియా అతనికి మన మీద ఉండే గౌరవంతో కానీ లేకపోతే ఈ ప్రాజెక్ట్ ఇంట్రెస్ట్తో కానీ ఇది మనమైతేనే కంప్లీట్ చేయగలుగుతాం అనుకున్న టైంలో అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ ఉంటుందని ఇచ్చారు. ఆ రోజు ఈ ప్రాజెక్ట్ మనకు రాకపోయి ఉంటే ఈరోజు 16 ప్రాజెక్ట్స్ గతే ఈ ప్రాజెక్ట్కి అయ్యేది. ఈ 16 ప్రాజెక్టులు కూడా మీరు చూస్తే ఎప్పటి నుంచో ఉన్నాయి. ఒకసారి రాష్ట్ర ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పటి నుంచో ఉన్న ఈ ప్రాజెక్ట్స్ అక్కడే ఉన్నాయి. 10%, 20%, 30% పనులయ్యే పరిస్థితి వచ్చింది. వాళ్ళు శ్రద్ధ పెట్టలేకుండా పోవడం, పెట్టినా కూడా పనులు కాకుండా పోవడం, ఇలాంటి పరిస్థితుల వల్ల ఎక్కడా పూర్తయ్యే పరిస్థితి లేదు. అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా రీఎంబర్స్మెంట్ చేసి ముందు ఆ డబ్బులు మనం ఖర్చు పెట్టి మళ్ళీ కేంద్రం నుంచి ఎప్పటికప్పుడు ఆ డబ్బులు తీసుకొచ్చాం కాబట్టి ఇది సుజావుగా జరిగింది. అదే జరగకపోయింటే ప్రాజెక్ట్ చాలా వరకు లేట్ అయిపోయేది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్కు ఇవన్నీ అయిన తర్వాత క్యాబినెట్ తీసుకెళ్లారు. అదే వీళ్ళు మాట్లాడుతున్నారు ఎంచో పైన. ఇది మీరు చూసినప్పుడు 15 మార్చి 2017లో క్యాబినెట్ జరిగింది. ఆ క్యాబినెట్లో ఫండింగ్ ఆఫ్ 100% of the remaining cost of the irrigation component only of the Polavaram project for the period starting from 1/4/2014 to the extent of the cost of the irrigation component on the date. Andhra Pradesh government will execute the project on behalf of the Government of India. However, the overall coordination, quality control, design issues, monitoring